2024 మార్చి తర్వాత పదవి విరమణ చేసిన వారికి పెండింగ్లో ఉన్న పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి భిక్షపతి అన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను సకాలంలో విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పెన్షన్ బకాయిల చెల్లింపు, వేతన సవరణ సంఘం అమలు, 6 విడతల కరువు భత్యం విడుదల, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణతో పాటు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమిష్టి పోరాటాన్ని ఉధృతం చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ 2024 నల్గొండ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. నల్గొండలోని పీఆర్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షుడు కాటబత్తుల గణేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 2024 మార్చి తర్వాత పదవి విరమణ చేసిన వారికి పెండింగ్ లో ఉన్న పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను సకాలంలో విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, వేతన సవరణ సంఘం అమలు, 6 విడతల కరువు భత్యం చెల్లింపు, ఆరోగ్య కార్డులు, ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ఉద్యమంలో భాగంగా ఆగస్టు 27న కలెక్టరేట్ల ఎదుట ధర్నా, సెప్టెంబర్ 1న పెన్షన్ వ్యతిరేక దినం, సెప్టెంబర్ 10న హైదరాబాద్లో శాసనసభ ముట్టడి, మహాధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విశ్రాంత ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి రామకృష్ణారెడ్డి, ఆర్థిక కార్యదర్శి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మేడిలింగయ్య, సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి ముజాహిద్ అలీఖాన్, సహాధ్యక్షుడు సదానందం, సుదర్శన్, కిషన్ రావు, మేడిగ రఘు, తిరందాసు సత్తయ్య, బాలయ్య, హమీద్ ఖాన్, సురయ్య, బిల్గిస్, సుధారాణి, రామకృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఇవాళ నల్గొండ జిల్లా కార్యవర్గ సమావేశం నల్గొండ పీఆర్టీ భవన్లో జరుగుతూ ఉంది. మేమంతా 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ మార్చు 2026 వరకు 25,453 మంది రిటైర్మెంట్ కావడం జరిగింది ప్రభుత్వ లెక్కల ప్రకారము. అదేవిధంగా ప్రతి నెల 800 మంది నుంచి 900 మంది వరకు రిటైర్ అవుతున్నారు. ఈ సంవత్సరంలో 9,971 మంది రిటైర్ అవుతున్నారు. అయితే ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వము మరి మా వయసును 50 నుంచి 61కి చేయడం వల్ల మేము 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ కావడం జరిగింది. రిటైర్మెంట్ అయినప్పటి నుంచి ప్రస్తుత ప్రభుత్వం మాకు ఒక్క పైసా ఇవ్వకుండా కేవలం పెన్షన్ మాత్రమే ఇస్తున్నటువంటి సందర్భం. మరి చాలామంది మేము 35-40 సంవత్సరాలు ఉద్యోగంలో పనిచేస్తూ ఇలా ప్రభుత్వ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, టీఎస్జీఎల్ఐ కానీ, జిఏఎస్ కానీ, కమ్యూటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ 6 పద్ధతులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం మాకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా కేవలం పెన్షన్ మాత్రం ఇవ్వడంతో మేమందరం 2024 మార్చి నుంచి ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యం లోపల అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు, ధర్నాలు, కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు చేస్తూ చివరికి జనవరి 5న చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలిపిస్తే మేమందరం 62-63 సంవత్సరాల వయసులో మమ్మల్ని అందరినీ ప్రభుత్వం ఈడ్చుకెళ్ళి ఇవాళ స్టేషన్లో పెట్టి బంధించడం జరిగింది. మరి మేమైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షన్ సంఘాలతో అందరితో మమేకమవుతూ మా సమస్యల సాధన కోసం మేము వాళ్ళ పోరాటం చేస్తున్నటువంటి క్రమం. అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర ఒక 4 సార్లు ధర్నాలు కూడా చేయడం జరిగింది. గత ఏప్రిల్లో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యం లోపల మేము ప్రభుత్వానికి విన్నవిస్తే అప్పుడు మా సమస్యను తీవ్రంగా తీసుకొని ప్రభుత్వం మీకు రావాల్సినటువంటి బకాయిలను 100 రోజుల లోపల 6,000 కోట్లను రిలీజ్ చేస్తామని చెప్పి మే 30 నాడు, జూన్ 30 నాడు, జూలై 31 నాడు 6,000 కోట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 6,000 కోట్లతోటి కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీపీఎఫ్, కమిటేషన్ మాత్రమే రావడం జరిగింది. అందులో చాలామంది కూడా మిస్ కావడం జరిగింది. ఆ మిస్ అయిన వాటిని మేమందరం ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ కూడా చేసినాం. అయితే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రిటైర్మెంట్ అయినటువంటి మాకు ఒక ఇల్లు కట్టుకోనో, లేకపోతే ఇల్లు కట్టుకున్నానికి అప్పు తీర్చడమో, లేకపోతే బిడ్డ పెళ్లి చేయడమో, లేదా కొడుకు సెటిల్మెంట్ చేయడమో అటువంటి మా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రావాల్సినటువంటి దాదాపు ఒక 50 లక్షల రూపాయలను ఏకమొత్తంగా చెల్లించాలని ప్రభుత్వానికి చెప్తే
ఇవాళ ప్రభుత్వం కేవలం కమిటేషన్ జీపీఎఫ్ ఇచ్చి మీకు 100% నేను పేమెంట్ చేసిన అని చెప్పి ప్రకటించడం సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ, లీవ్ ఎన్కేజ్మెంట్ కానీ, పిఆర్సీ ఏరియాస్ కానీ, మా పెండింగ్ బకాయిలన్నింటినీ 2024 వాళ్ళ నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మరి ఆనాడు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్లో పెట్టుకున్నటువంటి సమస్యను మరి మర్చిపోయాడు. ఈరోజు మీకు ఉన్నటువంటి బకాయిలను, మీకున్నటువంటి సమస్యలను 6 నెలల్లో నేను సాల్వ్ చేస్తా, పరిష్కారం చేస్తున్నటువంటి చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు ఎందుకో పక్కబట్టేశారు. నిజంగా పిఆర్సీ 3 సంవత్సరాలు అయ్యింది కమిటేసి. మొన్న జూన్ 2వ తారీఖు నాడు ఎప్పుడే తెప్పించినట్టుగా చెప్పాడు. మరి ఇది అధికారుల లోపమా, మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన దాంట్లో ఏం జరిగిందనేది ఇంతవరకు జనానికి అర్థం కావట్లేని పరిస్థితి ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, బట్టి విక్రమార్క గారిని ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సరే, మేము జేఏసీ వాళ్ళతో కలిసి పోరాటం చేసిన సందర్భంలో 6,000 కోట్లు ఇచ్చిననేది వాస్తవం అయినప్పటికీ మాకు పెన్షనర్లకు వచ్చినటువంటి వాటా ఎంత, ఇవాళ 6,000 కోట్లలో మాకు ఇచ్చిన ఎన్ని, ఇది మాకు స్పష్టంగా మాకు శ్వేతపత్రము మరి ఆర్థిక శాఖ మంత్రి గారు లేదా మరి ఆర్థిక శాఖ కార్యదర్శి గారు మరి సందీప్ సుల్తాన్ గారు మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ పేరుకి ఏమో పెన్షన్లు బకాయిలన్నీ తీర్చామని చెప్పి పత్రికలు వచ్చింది. కాబట్టి దయచేసి మేమేం కోరుతున్నామంటే, పేరేమో మాది, ఇచ్చిందేమో ఎవరెవరికో ఇచ్చారు. దీని మీద మేము క్లారిటీగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక శాఖ వారిని మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఇది ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో మరి పెన్షనర్స్ అందరూ కూడా మరి జేఏసీ పిలిపించినటువంటి దానికి అందరం కూడా పాల్గొని విజయవంతం చేయడానికి, మన సమస్యలు సాధించుకోవడానికి, మనకు రావాల్సినటువంటి బకాయిలను కూడా మరి ఏకమొత్తంలో తీసుకోవడానికి మనం అందరం కృషి చేస్తామని చెప్తూ సెలవు.